హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. 2025లో ఈపీఎఫ్ఓ మనకు 3 గుడ్ న్యూస్ అయితే తీసుకువచ్చింది. కానీ ప్రస్తుతము ఆధార్ సర్వరు అలానే ఈపీఎఫ్ఓ సర్వర్ డౌన్ ఉండడం వల్ల మనము వీటిని కూడా యాక్సెస్ అయితే చేయలేకపోతున్నాము. సో చాలామంది మనకు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా పిఎఫ్ డీలింక్ గురించి అయితే చాలామంది అడుగుతున్నారు. సో మనకు ఆధార్ ఓటీపీ రావట్లేదు, లేదంటే ఒక ఎర్రర్ అక్కడ కనిపిస్తుంది, ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంది అనేసి అడుగుతున్నారు. సో నేను అందరికైతే రిప్లై ఇవ్వలేకపోతున్నాను కాబట్టి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా డీలింక్ గురించి ఎవరైతే అడుగుతున్నారో సో మీరైతే కాస్త వెయిట్ చేయండి. చాలామంది డీలింక్ అనేటువంటి ఆప్షన్ని యాక్సెస్ చేయడంతో సర్వర్ అనేది డౌన్ అయిపోతుంది. ఆప్షన్ అనేది ఉంటుంది, మీరు ఇప్పుడే కంగారు పడి వెంటనే డిలీట్ చేయాలని అనుకోకండి, కాస్త వెయిట్ చేయండి. ప్రస్తుతము ఎవరికైతే ఈ డీలింక్ యాక్సెస్ వస్తుందంటే ఎవరైతే పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉండకుండా జస్ట్ మెంబర్ ఐడి క్రియేట్ అయ్యి దాంట్లో బ్యాలెన్స్ ఏం ఉండకుండా ఉంటుంది కదా, అంటే మీరు పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు పిఎఫ్ బ్యాలెన్స్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది అన్నమాట. సో వారికైతే డిలీట్ అనే ఆప్షన్ అనేది వస్తుంది, డిలీట్ అయిపోతుంది ఇమీడియట్లీగా. మీరు సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేస్తే డిలీట్ అయిపోతుంది, కానీ ఓటీపీ అనేది రావడం లేదు. అలానే పిఎఫ్ ట్రాన్స్ఫర్ సంబంధించి ముఖ్యంగా పిఎఫ్ ట్రాన్స్ఫర్ గతంలో ఏ మాదిరిగా ఉండింది, పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే తప్పనిసరిగా మన యొక్క హెచ్ఆర్ అప్రూవల్ అనేది తప్పనిసరి. కానీ ఇప్పుడు హెచ్ఆర్తో ప్రమేయం లేకుండా మన యొక్క పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి ఆప్షన్ అనేది ఉంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్. అలానే ముఖ్యంగా ఈ డీలింక్లో మరొక ఆప్షన్ ఏంటంటే కొందరికి బ్రదర్ మాకు పిఎఫ్ బ్యాలెన్స్ కాంట్రిబ్యూషన్ లేదు, కానీ ఇక్కడ మాకు డీలింక్ ఆప్షన్ అనేది చూపించట్లేదు అని అంటున్నారు. సో డీలింక్ ఆప్షన్ చూపించాలి అంటే మీ యొక్క మెంబర్ ఐడి అనేది చూడండి ఎప్పుడు అది క్రియేట్ అయింది. ఒకవేళ ఓల్డ్ మెంబర్ ఐడి అనుకోండి, ఐ మీన్ 2018 బిఫోర్ 17 బిఫోర్ మెంబర్ ఐడి అంటే ఆ మెంబర్ ఐడికి మనకు డీలింక్ ఆప్షన్ రావట్లేదు. సో వస్తుంది, కాస్త వెయిట్ చేయండి. ఇది టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది, ఓకేనా. అంతలోనే మనకి ఇది డౌన్ అయిపోయింది, 7 days నుంచి ఓటీపీస్ రావట్లేదు, కాబట్టి వెయిట్ చేయండి. అలానే పిఎఫ్ కేవైసీ అంటే బ్యాంక్ కానీ ప్యాన్ లింకింగ్ అని చేసేటప్పుడు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే హెచ్ఆర్ ప్రమేయం కావాలి, అలానే బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలంటే కూడా హెచ్ఆర్ ప్రమేయం కావాలి. ఈపీఎఫ్ఓ కొత్త అప్డేట్ కూడా రాబోతుంది. ఏంటంటే హెచ్ఆర్తో ప్రమేయం లేకుండా మన కేవైసీ మనమే చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ కానీ ప్యాన్ లింకింగ్ కానీ అలానే ఈ నామినేషన్ కానీ మనంగానే చేసుకునే దానికి ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి, కొంచెం వెయిట్ చేయండి. ముఖ్యంగా డీలింక్ మళ్ళీ చెప్తున్నాను, చాలామంది దీనిపైనే ఫోకస్ చేస్తున్నారు, యాక్సెస్ చేస్తున్నారు, సర్వర్ డౌన్ అయిపోతుంది. డీలింక్ అనేది ఉంటుంది. ఈపీఎఫ్ఓ ఏదైనా అప్డేట్ తీసుకొచ్చిందంటే శాశ్వతంగా అప్డేట్ అనేది ఉంటుంది, అంత ఈజీగా అప్డేట్ అనేది వెళ్ళదు. అందుకోసం ఈ అప్డేట్ మళ్ళీ వెళ్ళిపోతుందేమో, డిలీట్ అయిపోతుందేమో, ఆప్షన్ రాదేమో అనేటువంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. ఆ ఆప్షన్ అనేది వన్స్ వచ్చిందంటే మ్యాక్సిమం ఉంటుంది, ఎందుకంటే దానివల్ల ఇతరులకు ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు మాత్రమే అది ఉంటుంది. దానివల్ల ఏదైనా ఇబ్బంది ఉంది, పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కొందరిది ల్యాక్స్లో ఉంటుంది, అంత అమౌంట్ ఒకవేళ డియాక్టివ్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది అంటే ప్రాబ్లం అవుతుంది కదా. అందుకోసం కొంచెం వెయిట్ చేయండి. సర్వర్ డౌన్ ఉంది, ఓటీపీ రావట్లేదు, వచ్చినా కూడా ఎప్పుడో అర్ధరాత్రి 1 o'clock 2 o'clock ఒక 1/2 hour వస్తుంది, మళ్ళీ డౌన్ అయిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.